సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. నిన్నటితో పోల్చితే బీపీ కంట్రోల్ అయిందని చెప్పారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. మందులకు ఆయన బాడీ రెస్పాండ్ అవుతోందని అన్నారు. పరిస్థితిని బట్టి వెంటిలేటర్ తొలగిస్తామని చెప్పారు. రైటిక సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల సంక్రాంతి పండుగ ఉండడంతో ఆయన నిన్న తన సొంత గ్రామానికి తెల్దారుపల్లికి వెళ్లారు. ఆయనకు నిన్న ఉన్నట్టుగా ఒకేసారికి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనని ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురి చేశారు. లంగ్స్ లో నీరు ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఆ నీరంతా కూడా గుండెకు చేరుకోవడంతో స్వల్పంగా గుండెపోటు కూడా వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. ఊటా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్లో నిన్నటి నుంచి కూడా ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రత్యేకమైన వైద్య బృందం ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఆయనకు ఇంతకుముందే కొంత గుండె సమస్య ఉంది, హార్ట్ సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి స్టంట్ కూడా వేశారు. ఇక తాజాగా లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆయనకు ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం కొంత సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏఐజీ ఆసుపత్రిలో ఉన్నారు. లంగ్స్ లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరును ప్రత్యేక వైద్య బృందమో ఆ నీరును బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఐసీలో ఉన్నారు, ఇప్పటికే ప్రకృతి శ్వాసలు ఆయనకు అంటే చిన్న శ్వాసను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్న వైద్యులు. ఏదైతే లంగ్స్ లో ఉన్నటువంటి వాటర్ తీసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ కు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది ఆరోగ్యము. కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడు కూడా బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు లంగ్స్ తో పాటు కొంత హార్ట్ సమస్యలు కూడా, గుండె సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి లంగ్స్ లో ఉన్నటువంటి నీరును బయటికి లాగగలిగితే కొంత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందో దానికి సంబంధించిన అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. దాంతో పాటు ఇంతకుముందే గుండెకు సంబంధించిన స్టంట్ కూడా వేశారు. కాబట్టి కొంత ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన వైద్య బృందం అయితే ఆయనకు చికిత్స అందిస్తున్నామంటే అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. Right. Thank you, Venkat. Thanks for the details.